సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం రక్తపోటును అదుపులో ఉంచే ఆహారం ఏమిటో చూద్దాం. రక్తపోటును అదుపులో ఉంచుకోవటం కోసం ఒత్తిడిని తగ్గించుకోవడం, వ్యాయామం చేయటం, జీవనశైలి మార్పులు, మందులు ఇవన్నీ చక్కగా తోడ్పడతాయి. అయితే వీటితో పాటు తీసుకునే ఆహారం కూడా రక్తపోటు అదుపుకు తోడ్పడుతుంది. అలాంటి వాటిలో అరటిపండు ముఖ్యమైనది. రక్తపోటు ఉన్నవాళ్లకు వైద్యులు రోజు అరటిపండు తినమని సలహా ఇస్తారు. కానీ నిజానికి అరటిపండుకు అంత శక్తి ఉందా అనే అనుమానం వస్తుంది. అయితే మూత్రపిండాలు మన శరీరంలోని ద్రవాలను వడపోస్తూ అదనంగా ఉన్న ద్రవాలను విసర్జించేలా చేస్తూ శరీరంలో నీటి శాతాన్ని సమంగా ఉంచుతూ ఉంటాయి. ఈ విధానం అంతా మన రక్తపోటు మీద ప్రభావం చూపిస్తుంది. శరీరంలో ఎక్కువ ద్రవాలు నిల్వ ఉండిపోతే రక్తపోటు పెరుగుతుంది, తక్కువ ఉంటే రక్తపోటు పడిపోతుంది. ఈ రెండు ప్రమాదమే. అలా శరీరంలోని ద్రవ పరిమాణం హెచ్చుతగ్గులకు గురి కాకుండా మూత్రపిండాలు సోడియం, పొటాషియం అనే రసాయనాల మధ్య సమతూకాన్ని పాటిస్తాయి. పొటాషియం ఎక్కువగా నీటిని మూత్రపిండాల్లోకి చేరవేస్తే సోడియం నీటిని మూత్రపిండాల్లోకి చేరకుండా నియంత్రిస్తుంది. మనం ఆహారం ద్వారా తీసుకునే ఉప్పు వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండిపోయి రక్తపోటు పెరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే అలా నిల్వ ఉన్న నీటిని మూత్రపిండాల్లోకి చేరవేసే పొటాషియం ఉన్న ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఒక్క అరటిపండులో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అందుకే మనం ఒక రోజుకి అవసరమైన 4700 మిల్లీగ్రాముల్లో 10% సమానమైన పొటాషియాన్ని అందించే అరటిపండును రోజు తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈరోజు మనం రక్తపోటు అదుపులో ఉంచే ఆహారం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.